అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండే. ఈరోజు మనం ఒక సూపర్ ఎగ్జైటింగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఓన్లీ సమ్మర్ టైం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది యూకేలో. ఏ ప్లేస్ అనుకుంటున్నారా? అదే తులే తులిప్స్ ఫామ్. అది మన ప్లేస్ నుంచి 1.5 hour డిస్టెన్స్ అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళాక మీకు ఆ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తాను. ఐ హోప్ మీరు కూడా ఈరోజు నాతో పాటు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మనం అయితే ఇప్పుడు 9:30 స్లాట్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ 7 o'clock అయిపోయింది. ఫస్ట్ మనం ఇక్కడ ఎలిజబెత్ లైన్ తీసుకొని లండన్ బ్రిడ్జ్కి వెళ్ళాలి. అదొక 1 hour ఉంటుంది. అక్కడి నుంచి మనము థేమ్స్ లింక్ తీసుకోవాలి 3 bridgesకి. సో అదొక 45 minutes ఉంటుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా మనం వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇప్పుడే థేమ్స్ లింక్ అయితే ఎక్కాము. సో మనకి బేసికల్గా ఇక్కడ ఏంటంటే సూపర్ ఆఫ్ పీక్ అండ్ పీక్ టైమ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కనుక ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకో, అవుట్ ఆఫ్ లండన్ వేరే సిటీకి వెళ్తున్నాం అనుకో, సో మీరు ట్రై చేయండి ఆఫ్ పీక్లో బుక్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకి చాలా ప్రైస్ వేరియన్స్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మీరు ఆఫ్ పీక్ అని ఎలా తెలుస్తుందంటే వీకెండ్స్ వచ్చేసి లేకపోతే బ్యాంక్ హాలిడేస్ అవి ఆఫ్ పీక్ అనమాట. అండ్ వీక్ డేస్ కూడా ఆఫ్టర్ 10 or 11 to 3 o'clock, 11 to 4 o'clock అవైతే ఆఫ్ పీక్ టైమ్స్. ఒకవేళ వీక్ డేస్ మీరు కనుక ఇన్ బిట్వీన్ 7 to 10 అలా చేసుకున్నారంటే అవి సూపర్ పీక్ టైమ్స్. మీకు చాలా ఛార్జ్ చేస్తారు ట్రైన్ వాళ్ళు. ఇంకా మీకు ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయి, ట్రైన్ లైన్ యాప్ అని. దాంట్లో ఒకసారి ఏమన్నా మీరు చూడండి, కొన్ని ఆఫర్స్ కూడా వస్తాయి. ఒకసారి మనము 1 wayతో పాటు రిటర్న్ వే కూడా కంబైన్ చేసామనుకో, మనకి సేమ్ ప్రైస్లోనే 1 wayకి ఎంత పడుతుందో అదే రిటర్న్లో ఫ్రీగా వచ్చేయచ్చు. సో మీరు ఒకసారి ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు ట్రైన్ లైన్ యాప్ని ఒకసారి యూజ్ చేయండి. సో మేమైతే ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ నుంచి 3 bridgesకి వెళ్ళాలి. సో 3 bridgesకి మనం థేమ్స్ లింక్ యూజ్ చేస్తున్నాము. ఇంకా మీకు ఇక్కడ ఏముంటుందంటే మనం ఒక్కసారి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ 7:30కి అని చెప్పి, మనకి అదే టికెట్తో మనకి ప్రతి 30 minutes 40 minutesకి ట్రైన్ ఉంటుందన్నమాట. సో మనం ఆఫ్ పీక్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు. సపోజ్ 7 to 10 o'clockకి మీకు ప్రతి 30 minutes ఇంటర్వెల్కి ఒక ట్రైన్ ఉంటుంది. సో మనం ఆ ఒక్క టికెట్తోనే ఒక ట్రైన్ మిస్ అయిపోయినా సరే నెక్స్ట్ 8 o'clockకి ట్రైన్ అయితే వెళ్ళొచ్చు. సో మేము ఈరోజు సండే వచ్చాము కాబట్టి ఆఫ్ పీక్ టైము, సో మాకు అంత ఛార్జ్ అయితే పడలేదు. సో మాకు బేసికల్గా లండన్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడానికి మళ్ళీ ఇంకా రావడానికి 2 personsకి అయితే 30 pounds పడింది. సో ఈచ్ పర్సన్కి అయితే 15 pounds పడింది. అదే మీరు బయట బుక్ చేసుకోవాలనుకో, జస్ట్ వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి ఆఫ్ పీక్ టైం 15 pounds ఉంటుంది. ఇంకా సూపర్ పీక్ టైమ్స్ అనుకో, ఇంకా ఈచ్ పర్సన్కి 25 to 30 pounds అయితే ఉంటుంది. సో ఎప్పుడన్నా మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడన్నా ఇలాగా కంపేర్ చేసుకోండి ప్రైజెస్. వెంటనే దొరికింది కదా అని బుక్ చేసేసుకోకండి. డైరెక్ట్ టికెట్ దగ్గర మాత్రం అసలు బుక్ చేసుకోకండి, సూపర్ ప్రైజీగా ఉంటాయి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే గ్రెగ్స్కి వెళ్ళాము. గ్రెగ్స్లో హాట్ చాక్లెట్ అండ్ చికెన్ స్టిక్ తీసుకున్నాము. ఎవరైనా హాట్ చాక్లెట్ ట్రై చేయకపోతే గ్రెగ్స్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడే 3 bridges స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. సో స్టేషన్కి ఆపోజిటే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. సో బేసిక్గా మనం ఆ బస్ స్టాప్లో 84 number బస్ తీసుకోవచ్చు. బట్ అది అంత ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉండవు అనుకుంటా. సో మాకైతే ఇప్పుడు ఆ బస్సు ఇంకొక 1 hourలో చూపిస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ పక్కనే క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. సో మేము చూసి ఆ క్యాబ్ సర్వీస్ చేసుకుంటాము, లేకపోతే కనుక ఊబర్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో చూసి మేము ఇప్పుడు క్యాబ్కి అయితే అక్కడికి వెళ్తాము. అది జస్ట్ ఇక్కడ నుంచి 10 minutes డ్రైవే. సో అక్కడికి వెళ్ళాక నేను మీకు ఆ ప్లేస్ చూపిస్తాను. క్యాబ్ డ్రైవర్ అయితే డ్రాప్ చేయాల్సిన లొకేషన్ దగ్గర కాకుండా ఒక 1 mile డిఫరెంట్ లొకేషన్లో డ్రాప్ చేశారు. సో మేము ఇక్కడ వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా సరే క్యాబ్స్ దొరకట్లేదు. సో మేము ఆయన డ్రాప్ చేసిన లొకేషన్ నుంచి తులిప్స్ ఫామ్స్కి వెళ్ళాలంటే 1 mile ఉంది. సో మేము ఇప్పుడు ఆ ప్లేస్కి వాక్ చేస్తున్నాము. అండ్ ఇంకా చూసారా, మీకు చూపిస్తాను చూడండి, అసలు పాత్వేనే లేదు. సో బేసిక్గా ఇక్కడ పాత్వే లేని దగ్గర మనం నడవకూడదు, కానీ మనం ఇప్పుడు నడుస్తున్నాము ఎందుకంటే ఏ క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు కాబట్టి. సో బేసిక్గా మేము ఇప్పుడు ఇలా నడవడం చూసి ఒక మినీ క్యాబ్ ఆయన ఆపారనమాట. సో ఆయన ఏం చెప్పారంటే బేసిక్గా మనకి 3 bridges నుంచి తులిప్స్ ఫామ్కి ఒక ఫ్రీ బస్ ఉంటుందంట. మనం అక్కడ వెయిట్ చేయాలి. సో అది మార్నింగ్ 8 నుంచి 7 వరకు, ఈవినింగ్ 7 వరకు ఉంటుందంట. సో అది ఆపోజిట్ ద స్టేషనే. మాకు ఆ బస్ కనిపించలేదు. సో ఎవరన్నా ఇలా ప్లాన్ చేసుకుంటుంటే కనుక
ఫ్రీ మినీ బస్ని యూజ్ చేసుకోండి. మేమైతే మనీ పే చేసాము, పే చేసినా సరే వేస్ట్ అయిపోయింది 10 pounds క్యాబ్కి. అండ్ దాని తర్వాత ఆయన వేరే లొకేషన్లో మమ్మల్ని దింపారు. అయితే మనం లొకేషన్కి వచ్చేసాం ఫైనల్లీ తులిప్స్ ఫార్మ్స్కి అయితే రీచ్ అయ్యాము. ఇది లొకేషన్ వచ్చేసి క్రాలీలో ఉంది. ఇది లండన్ నుంచి అయితే ఒక 1.5 hour డిస్టెన్స్లో ఉంటుంది. తులిప్స్ ఫార్మ్స్ ఎంట్రన్స్లోనే మనల్ని వెల్కమ్ చేస్తూ కొంతమంది తులిప్స్ ఫార్మ్ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకున్నాను. వాళ్ళైతే చాలా వెల్కమింగ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే బేసిక్గా ఇందాక మేము ఒక షటిల్ బస్ ఎక్కాం కదా, దాంట్లో మేము ఫోన్ షూట్ చేస్తూ లైక్ మెయిన్ ఫోన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టాను అనమాట. సో అది మర్చిపోయి దిగిపోయాను. సో కిందకు వచ్చిన తర్వాత చూస్తే మెయిన్ ఫోన్ లేదు, మనం ఎప్పుడు వాడే ఫోను. ఇప్పుడు వెళ్ళి మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము లైక్ ఫోన్ మిస్ అయిపోయింది, దా షటిల్ బస్లో ఉందని చెప్పి. చూస్తేనేమో షటిల్ బస్ ఆయన వెళ్ళిపోయారు వేరే వాళ్ళని ఎవరినో పికప్ చేసుకోవడానికి. సో వాళ్ళైతే ఇన్ఫామ్ చేశారు, మాకు ఇంకా ఇన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు ఫోన్ ఉందో లేదో తెలియదు అసలు. మేమైతే ఆ షటిల్ బస్లోనే పెట్టాము, కానీ ఇంకా వాళ్ళు మాకు రిప్లై బ్యాక్ ఇవ్వలేదు. వెయిట్ చేస్తున్నాం ఫోన్ కోసము. ఐ హోప్ ఫోన్ దొరకాలని చెప్పి. ఈ తులిప్స్ ఫామ్ ఏమో కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక వరస్ట్ ఎక్స్పీరియన్సే జరుగుతుంది. ఐ హోప్ నా ఫోన్ నాకైతే దొరకాలని చెప్పి. ఇది తులిప్స్ ఫార్మ్స్ ఎంట్రన్స్. బేసిక్గా దీనికి టికెట్స్ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో తులిప్స్ ఫార్మ్స్ ఫెస్ట్ వెబ్సైట్ అని ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకోవచ్చు. దీనికి పర్ పర్సన్ అయితే 20 pounds పడుతుంది. సో మనం అక్కడికి వెళ్ళి మన బుకింగ్ చూపిస్తే వాళ్ళు మన హ్యాండ్కి ఒక స్టాంప్ వేస్తారనమాట. ఆ ఫామ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ తులిప్స్ అండ్ వాటి కలర్స్ చూసి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇప్పుడైతే చాలా హ్యాపీ, ఎందుకంటే లక్కీగా ఫోన్ అయితే దొరికేసింది. అండ్ ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళే తెచ్చి ఫోన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎంచక్కగా పీస్ఫుల్గా ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేకపోతే రోజంతా టెన్షన్గా ఉండేది ఫోన్ ఏమైపోయిందని చెప్పి. నేను కూడా మీకు ఈ ప్లేస్ని చూపిస్తాను. ఐ హోప్ మీరు కూడా ఈరోజు ఈ ప్లేస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మనం ఎంట్రన్స్లోనే ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్ళాక అసలు మెయిన్ వ్యూ ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాక మీకు మెయిన్ వ్యూ చూపిస్తాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయాలన్నా సరే ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఫుడ్కి కూడా అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ కొన్ని ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఎంత ఒప్పుకుంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. సో కొన్ని ఫోటో బూత్స్ లో మనం అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం మంచిగా. ఇది మెయిన్ ఎంట్రన్స్ తులిప్ ఫెస్ట్ కి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ తులిప్ లేక్ కనిపించింది. ఆ తులిప్ లేక్లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ తులిప్స్ని అలా ప్లేస్ చేసి ఉన్నారు. అవైతే ఆ లేక్లో చాలా బ్యూటిఫుల్గా ఫ్లో అవుతున్నాయి. ఆ లేక్ని దగ్గర నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వెళ్ళే కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ అక్కడైతే ఒక బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. ఆ బటర్ఫ్లై పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఆ పార్క్ బ్యూటీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ మీరు కూడా ఈ బ్యూటీని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ హైలైట్ పార్ట్ వచ్చేసి తులిప్స్ ఫామ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ నియర్లీ 5 lakh
తులిప్స్ని అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ తులిప్స్ని అయితే గ్రో చేశారు. తులిప్స్ ఫామ్ అయితే చాలా బాగుంది. అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. బేసిక్ గా తులిప్స్ మెయిన్ ఆరిజిన్ వచ్చేసి నెదర్లాండ్స్. సో ఇప్పుడు మనం తులిప్స్ చూడడానికి నెదర్లాండ్స్ అంత దూరం వెళ్ళలేం కాబట్టి దాన్ని రెప్లికేట్ చేస్తూనే ఇక్కడ క్రాలీలో ఈ తులిప్స్ ఫామ్ పెట్టారనమాట. సో మనం అయితే ఈ ప్లేస్ ని మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు అక్కడ జైంట్ వీల్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం అది ఎక్కడానికి వెళ్తున్నాము. జైంట్ వీల్కి అయితే ఐ థింక్ ఎక్స్ట్రా 8 pounds పే చేయాలి. ఇక్కడ నుంచి తులిప్స్ ఫామ్ కనిపిస్తుందా? మంచిగా కనిపిస్తుంది అటు సైడ్. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, నేను ఎప్పుడు ఎక్కాను గుర్తులేదు నాకు, కానీ అంత స్పీడ్గా ఏం కలగట్లేదు, స్లోగానే ఉంది. అదైతే 3-4 రౌండ్స్ తిప్పి వదిలేస్తారా. చూడు మనల్ని పైన ఆపేశారు. నువ్వు ఎందుకు అంతవైపు పడుతున్నావు? అమ్మా బాగుంది. ఇక్కడ కొన్ని హోమ్ మేడ్ స్వీట్స్, క్యాండీస్ అండ్ చాక్లెట్స్ అయితే సెల్ చేస్తున్నారు. సో ఇవి బేసిక్గా 100 grams-కి 199 అనమాట, అంటే £1.99కి సెల్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని చాక్లెట్స్ అండ్ స్వీట్స్ అయితే తీసుకున్నాము. సో అవి నేను టేస్ట్ చేశాను. సో ఇవి హోమ్ మేడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి. మాకైతే ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఆ టేస్ట్కి. అండ్ ఇది కిడ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని. మేమైతే నియర్లీ ఒక 300 grams తీసుకున్నాము. సో మాకు అరౌండ్ ఒక 6 pounds అయితే పడింది చాక్లెట్స్కి. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫుడ్ ట్రక్స్ అయితే ఉన్నాయి. అండ్ లంచ్ ఆప్షన్స్లో కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మేమైతే లాస్ట్కి పిజ్జా తినాలని ఫిక్స్ అయ్యాము. సో మేము మార్గరిటా పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. బట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది చెప్పాలంటే. సో బేసికల్లీ ఇంక ఇలాంటి ప్లేసెస్లో కాస్ట్లీగానే ఉంటుంది. సో నాకైతే మార్గరిటా పిజ్జా ఒక 13 pounds ఎంతో పడింది. బట్ ఆ ప్రైస్కి టేస్ట్ అయితే చాలా ఓకేగా ఉంది. బట్ ఇంకా ఆ రోజుకి ఆకలేసి మేమైతే ఇంకా పిజ్జాని అయితే కానిచ్చేసాము. ఇక్కడ తులిప్ పాట్స్ని సెల్ చేస్తున్నారు. సో వాటి టైప్ బట్టి అండ్ వాటి సైజ్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ అయితే వేరీ అవుతున్నాయి. అంతేకాదు మనం ఓన్గా ఒక తులిప్ పాట్ని అయితే బిల్ చేసుకోవచ్చు. సో మనం ఓన్గా బిల్ చేసుకున్న దానికైతే డిఫరెంట్ ప్రైస్ వేరీ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ తులిప్స్ని కూడా సెల్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి హోమ్కి కావాల్సిన చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.